తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. రంగంపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యే స్వీకరించారు. దరఖాస్తుదారుడు తాము ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుని నెలల తరబడి రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అధికారులు మామూలు డిమాండ్ చేశారని ఒకరు ఫిర్యాదు చేశారు. దరఖాస్తు విషయమే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్ఐ గోపిని వివరణ కోరగా ప్రజా దర్బార్ సమక్షంలో కొద్దిసేపు కంప్యూటర్లో కాలయాపన చేసిన లాగిన్లో లేదు, ఎంఆర్ఓ లాగిన్లో ఉందని పొంతనలేని సమాధానం చెప్పడంతో ఎంఆర్ఓ అనసూయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎంఆర్ఓ సరైన సమాధానం లేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. ఆర్ఐ గోపిపై 2 రకాల కంప్లైంట్స్ వచ్చాయని చెప్పడంతో ఆర్ఐ గోపి ఈ ఫిర్యాదు రుజువు చేస్తే నేను వెంటనే జాబ్ కి రిజైన్ చేస్తానని ఎమ్మెల్యేకి సవాల్ విసరడంతో ప్రజా అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చి వాటిని సకాలంలో పరిష్కారం చేయాలని, ఇక మీదట ఏ విధమైన కంప్లైంట్స్ వచ్చినా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని, ప్రజల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుగా సూర్యకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ ఎరుగుబండి సత్యబాబు, టీడీపీ జనసేన మండల అధ్యక్షులు ఉద్దండరావు, టీడీపీ మాజీ ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు, శ్రీనివాసరావు, గిరిజాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ రిజర్వ్ చేయడం ఇష్యూ రిజర్వ్ చేయకుండా మీరు బాధ్యత తీసుకుని అది ఇతరులు క్లియర్ చేసిస్తారు చెప్పండి. ఇవన్నీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం కాదు. రెవెన్యూ మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఉన్న నాయకులందరూ మీ మీద ఈపీడీసీఎల్ ఎల్ఐఎల్ మీద యూనిఫామ్ కంప్లైంట్ వచ్చింది. మరలా ఇంకోసారి రిపీటెడ్గా కంప్లైంట్ వస్తే మాత్రం నేను కలెక్టర్ రిపోర్ట్ చేస్తాను. మీరు చాలా 2 రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. ద్వారా గవర్నమెంట్ సర్వెంట్ ఏం రైతు ఉంది, ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాదు. ఇవన్నీ ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని అన్ని విషయాలు ఆన్లైన్ చేసి చేయాలంటే మీరు ఆన్లైన్లో ఎక్కడితో చెప్పలేని పరిస్థితి మీ అందరూ వచ్చారు. ఇప్పటి వరకు గంట నుంచి ఎక్సర్సైజ్ చేస్తుంటే ముగ్గురులో ఎవరి దగ్గర ఉందో ట్రేస్ చేయలేకపోతుంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడడం ఎందుకు? ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోతుంది. ప్రపంచం అంతా ఫింగర్ టిప్స్ మీద వస్తుంది. మీరు ఎట్లా పోతున్నారు? వాళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఎవరు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. స్టాండర్డ్ రాస్తుంది సార్. ఆవిడ క్లియర్ చేశారని చెప్తున్నారు కదా, ఆవిడ క్లియర్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మరి ఆవిడ అసలు తెలియదు అంటారు. అదే నేను అడిగేది, ముగ్గురు ఎవరు రెస్పాన్సిబుల్ అని. ఆవిడ క్లియర్ చేసినట్టు మీరు క్లియర్ చేసినట్టు ఇంతవరకు నాకు తెలియదు అని ఆవిడ అంటారు. మేబీ రికమెండెడ్ ఎక్కడికి? అయిపోయింది కూడా మీకు తెలియకపోతే ఎలా మీకు? మీరు పెట్టింది కూడా అంటే వాళ్ళు చెప్తేనే మీకు కనిపిస్తుంది అనమాట. అది అవి అర్థాలు మారిపోతాయి. ఎక్కడికి వెళ్ళిందా?
అక్కడ చదవలేదు కదా, అక్కడ టెక్నికల్ ఎర్రర్ అంటారు. వాళ్ళకి ఎన్ని తెలుస్తాయండి? మీరు బాధ్యత వహించారు. కానీ ఎక్కడ టెక్నికల్ ఎర్రర్ వచ్చిందో బెనిఫిట్స్ కదా తెలుస్తుంది. అదే మీ దగ్గరికి రావాలంటే దాని అర్థం వేరుగా ఉంటుంది. నాకు ఇది సాయంత్రం క్లియర్ చేసి చెప్పండి. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు కాల్ చేసేటప్పటికి క్లియర్ అయిందని నాకు రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ అక్కర్లేదు. ప్రైవేట్ మేనేజ్మెంట్ కాదు, గవర్నమెంట్ సర్వెంట్ అని మీరు ప్రూఫ్ చేస్తే ఏం చేస్తారో ఇవన్నీ ఎక్స్ట్రా పదాలు ఏమవుతు. ఇవాళ పబ్లిక్ సర్వెంట్, అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు కంట్రోల్ ఉండాలి. మీకు మీ సబార్డినేట్స్ మీద మీరు ఆడేదో చెప్తే మీరేదో చెప్పి ఇవన్నీ ఆన్సర్స్ కరెక్ట్ కాదు. ప్రాంప్ట్లో ఉండాలి. ఈ దారికి వెళ్ళిపోమని చెప్పినట్టు ఈ దారికి వెళ్తే నేను అమ్మ నాకు నా దారి అయితే చెప్తాను. నేను ఊరుకున్నాక నీకు మళ్ళీ మళ్ళీ కూడా దారి చెప్తాను.